కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1999 సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీ దుర్మార్గంగా ఆక్రమించుకున్న భారతదేశ భూభాగాన్ని వీరోచితంగా పోరాడి వందల మంది సైనికులు తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించి వేల మంది పాకిస్తానీయులను మట్టుబెట్టి కార్గిల్ కొండ ప్రాంతంలో మన భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకున్న రోజును దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటారు అని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ అసూలు బాసిన బాపట్ల జిల్లా చందోలు గ్రామానికి చెందిన మొహమ్మద్ హాజీ బాషా మరియు నిజాంపట్నం గ్రామానికి చెందిన మస్తాన్ వలీల చిత్రపటాలకు పూలమాలలతో ప్రత్యేకమైన నివాళి అర్పించారు. అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చలికొండ వెంకటకృష్ణారావు, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీటా సారథి తదితరులు పాల్గొన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో అది 16,000 అడుగుల నుంచి 18,000 అడుగుల దాకా హైట్ ఉండి తంగి సముద్ర లెవెల్ నుంచి చూస్తే అలాంటి ప్లేసులో పాకిస్తాన్ శత్రువులు మన యొక్క భూభాగాన్ని క్యాప్చర్ చేసుకొని కూర్చున్నారండి. అలాంటి టైం తెలిసిన తర్వాత 1999లో మే నెలలో వాళ్ళు టైగర్ హిల్ టొలలింగ్ టాప్ క్యాప్చర్ చేసి కూర్చున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆనాడు అది వాళ్ళ హైట్ లో ఉండేవాళ్ళు, మనం కింద ఉండేవాళ్ళం క్రాస్ సెక్టర్ లో. అలాంటి విషయం తెలిసినప్పుడు సామరస్యంగా పరిష్కరించదామని దీన్ని మే 3వ తారీఖు నుండి కొనసాగిస్తారు ఉన్నారు. అమరులైనటువంటి వీరులకు నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషం. ఇది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యతగా భావించాలి. మరి 1999వ సంవత్సరంలో పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీతో కలిసి కుట్రపూరితంగా దుర్మార్గంగా మన భారతదేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంటే, అది కూడా మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం కార్గిల్ హిల్ అంటారు, కార్గిల్ కొండ. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని మన భూభాగంలో తిష్టి వేసిన క్రమంలో మన భారతీయ సైనికులు వారి యొక్క వీరోచిత పోరాటంతో వారు మరి కొండ పైన ఉండి మరి బుల్లెట్లు కుమ్మరిస్తున్నా కానీ బుల్లెట్లకి మన గుండెలను చూపించి భారతీయ సైనికులు మరి 500 పైచులకు ప్రాణాలు అర్పించి మన భూభాగం మీద ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను కానీ పాకిస్తాన్ సైనికులను కానీ మరి పారద్రోలి వారి పాకిస్తాన్ దేశానికి మరి పంపించి కొంతమందిని మట్టుబట్టి కొన్ని వేలల్లో మరి సుమారు 5,000 మంది దాకా మరి చెప్తా ఉంటారు అఫీషియల్.